ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు భీష్మ ఏకాదశి అండి. అలాగే శనివారం అండి. చాలా పవిత్రమైన రోజండి. ఈరోజు మార్నింగ్ లేచాను, నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇల్లు గుమ్మలన్నీ తడిగుడ్డు పెట్టానండి. తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసుకున్నాను, ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి. అయితే ఈరోజు ఏకాదశి కదండి, భీష్మ ఏకాదశి. ఈరోజు విష్ణు సహస్రనామం ఈరోజే మనకి రచించారని కూడా పురాణాలలో చెప్పబడింది. ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదండి. ఇవి రాకపోయినా సరే గోవిందనామాలు చదువుకున్న చాలా మంచిది. అయితే ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను. ఈరోజు అయితే ఎక్కువగా ఏకాదశి కదండి, ఈవేళ భీష్మ ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారండి. ఎక్కువగా మాఘమాసంలో భీష్మ ఏకాదశి వస్తుంది కాబట్టి సత్యనారాయణ వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ఇష్టం కదా ఈ ప్రసాదం, అందుకోసం నేను వండుకున్న తర్వాత ఎంతో ఇష్టమైన పానకం కూడా పెట్టాను. అయితే మనము వెంకటేశ్వర స్వామికి ప్రసాదం నైవేద్యంగా పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము తులసి దళం అయితే ప్రసాదం పైన పెట్టాలి. అప్పుడే స్వామివారు స్వీకరిస్తారని మనకి ఎంతోమంది పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అందుకోసం తులసి దళాలు మాత్రం పానకంలోనైనా వడపప్పు పైన ఏదైనా ప్రసాదం పెట్టి తులసి దళం అయితే పెట్టండి. ఇగోండి. ఆ తర్వాత ఇక్కడ నిత్య దీపారాధన పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు కూడా శనివారం పెట్టేటప్పుడు శంకు చక్రం దీపం ఉంది కదండి, అదైతే ఎక్కువగా నూనె పోసి అఖండ దీపంలాగా శనివారం అయితే స్వామివారి దగ్గర వెలిగిస్తాను. అయితే ఏకాదశి పూజ చేసుకున్నానండి తృప్తిగా. ఆ తర్వాత మనకి శ్యామలమ్మ నవరాత్రులు నిన్నటితోని పూర్తయిపోయాయి కదండి. నిన్నంతా పూర్తయిపోయిన తర్వాత ఈరోజు అయితే అమ్మవారికి ఉద్వాసన చెప్పుకున్నానండి. ఈరోజు నిన్న పీఠం కదపలేదు కదా, ఈరోజు అమ్మవారికి పీఠం కదుపుకొని ఉద్వాసన అయితే చెప్పుకున్నాను. అమ్మ తల్లి, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించు తల్లి, చక్కగా కైలాసానికి వెళ్ళిరా తల్లి, మళ్ళీ సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రా, నాకు మంచిగా ఓపికిచ్చి చక్కగా నీ పూజలు చేసుకున్నట్టుగా చూడు తల్లి అని అమ్మవారికి వేడుకున్నానండి. పీఠం అయితే 3 సార్లు ముందుకు మనం కదుపుకోవాలి. ఇగోండి వీడియోలో చూపించిన విధంగా నేను అలాగే కదుపుకుంటున్నానండి. ఆ తర్వాత గణేష్కి, ఆ తర్వాత అమ్మవారి పటం అండి. విగ్రహం ఉన్న పసుపుతో చేసుకుంటారు కదా చాలామంది, పసుపుతో చేసుకునే గౌరీదేవిలాగా చేసుకునే పూజ చేస్తాం కదా, అది కూడా కదుపుకోవాలి. కదిపేటప్పుడు ఎటువంటి మంత్రం చదవాలి, పీఠం కదిపేటప్పుడు ఎటువంటి మంత్రం చదవాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఆ మంత్రం చదువుకుంటూ పీఠం కదిపానండి. దీపాలు ఉండేటప్పుడే పీఠం అనేది కదుపుకోవాలి. దీపం నిండుకున్న తర్వాత అప్పుడు పీఠం పటం అవన్నీ తీయండి, ఓకేనా. ఆ తర్వాత ఇవ్వండి ఈ విధంగా చేసుకున్నానండి. అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఇవ్వండి నాకు చాలా తృప్తిగా అనిపించిందండి ఏకాదశి పూజ శనివారం రావడం. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది త్వరలో చెప్తానండి.